సరే అయితే నిన్న జరిగిన ఏదైతే జీ జిన్పింగ్ అలాగే ట్రంప్ భేటీ, అందులో ముఖ్యంగా తైవాన్ అంశంలో ట్రంప్కు జీ జిన్పింగ్ వార్నింగ్ ఇవ్వటం కావచ్చు, అలాగే చైనా ఇరాన్ పై అమెరికా డిమాండ్లను ఒప్పుకోవడం చూస్తే తైవాన్ను చైనాకు ట్రంప్ అప్పగించడానికి సిద్ధపడిపోయారా అన్నట్లు అనిపిస్తోంది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, జీ జిన్పింగ్ ఇద్దరు బీజింగ్లో శిఖరాగ్ర స్థాయి సమావేశం, 2 రోజుల పర్యటన. ఈ పర్యటనలో ఆల్మోస్ట్ మోడరేట్లీ సక్సెస్, అంటే ఇది సక్సెస్ అయినట్టు కాదు, కానీ ఈ పర్యటన ఈ చివరి దశకు వచ్చేటప్పటికి చైనా అమెరికాని సపోర్ట్ చేయడం. ఇందులో అంటే ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు దాకా ఇరాన్కి సపోర్ట్ చేసిన చైనా ఇప్పుడు యుఎస్ యొక్క డిమాండ్స్, అంటే ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇరాన్ ఏం చేయాలని యుఎస్ పెట్టే డిమాండ్స్కి చైనా సపోర్ట్ చేయడం ఏంటి అనేది ఒక పెద్ద బిగ్ $1 మిలియన్ ప్రశ్న అని చెప్పొచ్చు, ఈవెన్ $1 ట్రిలియన్ ప్రశ్న అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు దాకా ఇరాన్ వెనకాల చైనా ఉండి అమెరికాతో యుద్ధం చేపించింది, కానీ ఈవెన్ శాంతి ఒప్పందం కూడా ఇరాన్ ఇలా చేసుకో అంటూ ఇటు చైనా డ్రాగన్ కంట్రీ చెప్తుంది. కానీ వెంటనే మాట మార్చి ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండడానికి వీలు లేదు అని అమెరికా చెప్పిన దాంతో ఏకీభవించింది. నెంబర్ 1. నెంబర్ 2, హర్ముజ్ స్ట్రైట్ అనే దానికి ఓపెన్ చేయాలి. హర్ముజ్ స్ట్రైట్ లో టోల్ అనేది ఎటువంటి టోల్ ప్లాజా పెట్టి టోల్లో ఎటువంటిది కరెక్ట్ చేయకూడదనే అమెరికా డిమాండ్ ని చైనా పూర్తిగా సపోర్ట్ చేయడం. ఈ 2 చూస్తే తర్వాత ఇరాన్ యుద్ధం ఆపాల్సిందే అనుకుంటూ అమెరికా పెట్టిన డిమాండ్లు ఏకాభిప్రాయంతో ఇప్పుడు చైనా అమెరికా ఏకీభవించడం. అంటే మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడిని ఏ విధంగా కన్విన్స్ చేశాడు అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్నాయి. ఒకటి, ఈ యొక్క ట్రేడ్ విషయంలో ఏదైనా ఎక్కువ కన్సెషన్స్ చైనాకి ఇవ్వాలి, కానీ చైనాయే అమెరికాకి ట్రేడ్ కన్సెషన్స్ ఇచ్చే దశలో ఉంది, అమెరికా ఇచ్చే దశలో లేదు ట్రేడ్ విషయంలో. కాబట్టి ఆ ఆప్షన్ కొట్టివేయబడాలి. ఇక 2 ఆప్షన్ ఏంటంటే తైవాన్ని సాక్రిఫైస్ చేయడం. డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి విషయాల్లో చాలా ముందు ఉంటాడు, ఎందుకంటే ద గ్రేట్ నాటోనే విడదీసి పడేశాడు. ద గ్రేట్ కెనడా, అంటే అమెరికాకి చాలా న్యాచురల్ ఫ్రెండ్ అయిన కెనడానే పక్కన పెట్టాడు, మెక్సికోని పక్కన పెట్టాడు, గ్రీన్లాండ్ నాకు కావాలన్నాడు. సో యూరోప్ను వదిలేశాడు, ఫ్రెండ్ కంట్రీని వదిలేశాడు, ఇక తైవాన్ని ఎందుకు పట్టించుకుంటాడు? సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క నేచర్ని మనం చూస్తే అమెరికా ప్రయోజనాలు రక్షించడానికి తను తగ్గిపోతున్న ప్రజాదరణని మళ్ళీ పెంచుకోవడానికి చైనాతో ట్రేడ్ ఇంప్రూవ్ చేసుకుని చైనాని నేను లొంగ తీశాను చూడండి అని చెప్పుకోకపోతే ఇవి ఆయనకి విజయమే లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ట్రాప్లో ఇరుక్కున్నాడు కాబట్టి ఆ ట్రాప్లోంచి బయట పడాలంటే చైనా హెల్ప్ చేయాల్సిందే. కాబట్టి చైనాకి కావాల్సింది ఏంటి అంటే తైవాన్. అవసరమైతే ఒక $500 బిజినెస్ అయినా అది వదులుకుంటది, కానీ తైవాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా జీ జిన్పింగ్ యొక్క జీవిత లక్ష్యమే తైవాన్ ఎట్టి పరిస్థితుల్లో 2027 నాటికి తైవాన్ని చైనాలో ఏకం చేయాలి, దురాక్రమణ బై ఫోర్స్ అయినా అని చెప్పేస్తున్నాడు ఓపెన్ గా. ఈ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తైవాన్ని బేరమాడా, తైవాన్ని తాకట్టు పెట్టాడా, తైవాన్ని త్యాగం చేశాడంటే ఇక్కడ కొట్టి పడేయలేం. ఐ కాంట్ రిజెక్ట్ ఇట్ అనమాట. తైవాన్ ఆ విషయంలో ద గ్రేట్ నాటో పరిస్థితి చూస్తే తైవాన్ ఆయన వదిలేస్తాడు, అక్కడ ఎటువంటి ప్రయోజనం లేదు నాకు, అమెరికాకి ప్రయోజనం ఏంటి అనేది చూస్తాడు. ఇంటర్నేషనల్ ఆర్డర్ ఎలా ఉంది, ఇంటర్నేషనల్లో చైనా ఎలా ఎదుగుతుంది అనేది చూడడం, అమెరికాకి ఏం ప్రయోజనం మాత్రమే డొనాల్డ్ ట్రంప్ చూస్తూ ఉంటాడు. ఈయన ఇగోటిస్టు, ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉన్నాడు. ముఖ్యంగా ఈ ఇరాన్ ట్రాప్లోంచి బయటపడాలి, అమెరికా వాణిజ్యాన్ని గ్రోత్ రేట్ పెంచాలి, కాబట్టి తైవాన్ని త్యాగం చేయబోతున్నాడు. ఈ మనం మొట్టమొదటి మీటింగ్ ఏది గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్స్ జరిగిన ఈ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ని ముఖం మీదే కేవలం 2 మీటర్న్నర దూరంలో ఉండే డొనాల్డ్ ట్రంప్ ని జీ జిన్పింగ్ హెచ్చరించాడు. తైవాన్ విషయంలో మీరు అడ్డు వస్తే అది ఒక అతిపెద్ద యుద్ధానికి దారితీపోతుందని ఇది అందరం మనం చూసాం ఇప్పుడు. కానీ ఆ రోజు ఈవినింగ్ అయ్యేటప్పటికే ఈ యొక్క జీ జిన్పింగ్ లో మొత్తం మార్పు వచ్చింది. మరి ఏం జరిగిందంటే డొనాల్డ్ ట్రంప్ తైవాన్ని త్యాగం చెయ్యబోతున్నాడు అనేది మనం చెప్పొచ్చు. నా అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే ఈ తైవాన్ని వెంటనే చెప్పడం లేదు, ఎందుకంటే తైవాన్కి మేము సపోర్ట్ చేస్తాం అనే చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ డోర్ మీటింగ్, గుర్తుపెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడు తర్వాత చైనా అధ్యక్షుడు క్లోజ్డ్ డోర్ మీటింగ్, ప్రతినిధులు ఉంటారు, ఒక్క మాట్లాడుకున్నది ఏది కూడా బయటికి రాదు, వచ్చే ఏది చెప్పాలో అదే చెప్తారు వాళ్ళు బయటికి.
కానీ ఒక సీక్రెట్ డీల్ అనేది కుదరడం, అమెరికా చైనాల మధ్య సీక్రెట్ డీల్ కుదరడం పెద్ద గొప్పేమీ కాదు. ఎందుకంటే 1972లో యుఎస్ఎస్ఆర్ని నాశనం చేయడానికి ఈ కమ్యూనిస్టు చైనా తోటి కమ్యూనిస్టు రష్యాకి ఎగినెస్ట్ గా పెద్ద పథకం రచించి అటు అమెరికా అధ్యక్షుడితో కుట్ర పన్ని రష్యానే పాడగొట్టేసి ఈ దేశాలు. మరి ఇప్పుడు తైవాన్ విషయంలో ఈ అలాగే చేస్తాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి తన ప్రయోజనాలు ముఖ్యం. ఇప్పుడు ఈ తైవాన్ని వదిలేసుకోబోతున్నాడు, కానీ వెంటనే చెప్పడం ఈయన ఫేజ్డ్ మేనర్ లో. అంటే ఏంటి, చైనా తైవాన్ని దురాక్రమణకు తీసుకునే సమయంలో అమెరికా రాదు, జోక్యం చేసుకోదు అనేది మనకు అర్థమైపోతుంది. తైవాన్ కూడా మెంటల్ గా ప్రిపేర్ చేస్తూ ఉంటది. ఆల్రెడీ ట్రంప్ ఈ స్టెప్పుల్ని ఈ పర్యటనకు రాకపోయే ముందే జరిగిపోయినాయి అనేది చెప్పవచ్చు. ఎందుకంటే తైవాన్ అపోజిషన్ లీడర్ బీజింగ్ విజిట్ చేయడం, జీ జిన్పింగ్ ని మీట్ అవడం, అంటే అక్కడ పొలిటికల్ గా సైకలాజికల్ గా పీపుల్ ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత అమెరికా ఇవ్వాల్సిన $19 బిలియన్ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ఇప్పుడు తైవాన్కి ఇంకా అణిచిపెట్టేశాడు డొనాల్డ్ ట్రంప్. అందులో ప్యాట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, F-16 ఫైటర్స్, ఎయిర్ గన్లు, ఇంకా ఎన్నో ఉంటాయి అనమాట, లాజిస్టికల్ ట్రైనింగ్ ఇదంతా. వాటిని ఇప్పుడు తైవాన్కి ఇవ్వడం లేదు, అంటే తైవాన్ బలహీనపరుస్తున్నట్టు ట్రంప్. ఈ విధంగా ఇప్పుడు వెంటనే చెప్పేది ఏంటంటే తైవాన్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉంది అని పైకి చెప్పేదే, కానీ దానికి పరోక్షంగా ఇంటర్నల్ గా జరిగేది, ఇంప్లిసిట్లీ జరిగేది ఏంటి అంటే తైవాన్ని త్యాగం ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ చేశాడనే చెప్పొచ్చు. అందుకని ఇప్పుడు చైనా ఇరాన్ విషయంలో అమెరికాకి హెల్ప్ చేస్తుంది. ఇరాన్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ బాంబు ఉండకూడదు, హార్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలి, అక్కడ టోల్ వసూలు చేయకూడదని అమెరికా డిమాండ్లు ఇప్పుడు చైనా సమర్థించింది. తర్వాత చైనా అమెరికా నుంచి సోయాబీను, అదేవిధంగా బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్, 200 బోయింగ్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ని దిగుమతి చేసుకోవడానికి ఓకే చేసింది చైనా. అంటే ఏంటి అంటే తైవాన్ని దురాక్రమణకి చైనాకి ఫుల్గా లైసెన్స్ ఇవ్వడం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. కానీ అమెరికా మరి ఏమి ఇస్తుంది చైనాకి, అది ఇక్కడ ముఖ్యమైన విషయం. అసలు డొనాల్డ్ ట్రంప్ కంటే చాలా అడమాంట్ అయినగా, చాలా కట్టుదిట్టంగా ఈ యొక్క జీ జిన్పింగ్ ఉంటాడు, కమ్యూనిస్ట్ చైనా ప్రెసిడెంట్. అమెరికా నుంచి ఏదైనా ప్రయోజనం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆయన యొక్క పట్టు సడలించాడు అనేది మనకు అర్థమైపోతుంది. కానీ అమెరికా ఇప్పుడు చైనాకి ఇచ్చే స్థితిలో ఎక్కడా లేదు ఎక్సెప్ట్ తైవాన్ విషయంలో. కాబట్టి తైవాన్ని దురాక్రమణకి దిగినప్పుడు అమెరికా అడ్డు రాదు, కానీ ఇది వెంటనే కాదు, స్లోగా అవ్వాలి. ఇది మీరు చేసినప్పుడు నేను రాను అని డొనాల్డ్ ట్రంప్, అంటే ఏంటి, డొనాల్డ్ ట్రంప్ జీవిత కాలంలోనే తైవాన్ దురాక్రమణ అవబోతుంది. 2007 అంటే కొన్ని నెలల్లో కానీ వచ్చే సంవత్సరంలో కానీ దురాక్రమణ చైనా చేయబోతుంది తైవాన్. ఇది అతి పరిస్థితి. ఇంటర్నేషనల్ గ్లోబల్ ఆర్డర్లో ఇది విపత్తుకి దారితీస్తుందని చెప్పొచ్చు. చాలా చాలా డేంజరస్. అంటే ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ట్రిప్ అనేది ఒక బిగ్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఇది చరిత్రలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్రలో ఏ దేశ అధ్యక్షుడు కూడా ఒక దేశం ముందు ఇలా లొంగలేదు. ఈవెన్ యుఎస్ఎస్ఆర్ ముందు కూడా ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షులు లొంగలేదు. రొనాల్డ్ రేగన్, ది గ్రేట్ యుఎస్ కెనడీ, ఇలాంటి ప్రెసిడెంట్లు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, నిన్న కూడా మనం చూస్తున్నాం, ఇంటర్నేషనల్లీ చాలా ఎక్స్పర్ట్స్ ఈ బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా చూసి చెప్తున్నారు, ఈ డొనాల్డ్ ట్రంప్ మీద సైకలాజికల్ గా జీ జిన్పింగ్ పై చేయి సాధించాడు అని. ఇంకో తర్వాత డొనాల్డ్ ట్రంప్ షేక్ అవుతున్నాడు. ఈ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏదో తైవాన్ విషయంలో అనేది మనకు తెలుస్తుంది. అంటే తైవాన్ని త్యాగం చేస్తేనే అమెరికా స్వప్రయోజనాలను రక్షించగలుగుతాను, తన పోస్టును కూడా కాపాడుకోగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వచ్చే నవంబర్లో. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ తోటి ఎప్స్టైన్ ఫైల్స్ ఆయన ఖడ్గం ఎలబడుతుంది పైనుంచి కత్తి. ఆ కత్తి నుంచి రక్షించుకుని ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ గెలవాలంటే చైనాతో ఒప్పందం చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎందుకంటే చైనాతో ఒక బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. చైనాని నేను లొంగదీశాను చూడండి, ఇరాన్ యుద్ధంలోంచి బయటపడ్డాను, ఇరాన్ యుద్ధంలో బయట పడాలి అంటే యునైటెడ్, ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ ట్రాప్లోకి వెళ్ళడం తప్పు, పడాలి అంటే చైనా హెల్ప్ చేయాలి. కాబట్టి ఇరాన్ యుద్ధం నుంచి ట్రాప్లోంచి బయటపడడం, చైనాతో ట్రేడ్ కుదుర్చుకోవడం, ఇవన్నీ చూశారు నా విజయాలు అనేది చెప్పుకోవాలి. అందుకని మిడ్ టర్మ్ ఎలక్షన్ వరకే చైనా తైవాన్ని అటాక్ చేయదు, తర్వాత జరుగుతుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ తైవాన్ని త్యాగం చేసేశాడు. దీన్ని వరల్డ్ ఆర్డర్ ఎలా చేంజ్ అవబోతుందంటే ఇండియా, జపాన్, సౌత్ కొరియా, ఇటు ఇండియన్ వర్షన్, పసిఫిక్ వర్షన్, ఇండో పసిఫిక్ చైనా తిరుగులేని దేశం అయిపోతుంది. ఎందుకంటే 1949 నుండి కూడా
అది తైవాన్ని నేను ఆక్యుపై చేసుకుంటానని చెప్తుంది. జీ జిన్పింగ్ అయితే నా జీవిత లక్ష్యం అని చెప్తున్నాడు. ఇప్పుడు తైవాన్ దురాక్రమణకి వెళ్తే ఇటు ఇండియా, నెక్స్ట్ చైనా ఇంకా పవర్ఫుల్ కంట్రీ అవుతే అది ఇండియా మీద ప్రభావం చూపబోతుంది. ఎందుకంటే తర్వాత తన బలాలని ఇండియన్ ఓషన్లో తీసుకొస్తాయి. పక్కనున్న జపాన్లో ఒకినావా ఐలాండ్ మళ్ళీ ఆక్యుపై చేసుకుని అక్కడికి వెళ్ళొద్ది. సౌత్ కొరియాకి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఈ విధంగా కమ్యూనిస్ట్ బ్లాక్ ఒక సూపర్ పవర్ గా తైవాన్ చేతిలోకి వస్తే సెమీ కండక్టర్ బిజినెస్ అంతా చైనా చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆర్థిక శక్తి, మిలిటరీ శక్తి, ఇక పసిఫిక్ ఓషన్లో తిరుగులేని శక్తిగా చైనా అవతరిస్తుంది. మరి డొనాల్డ్ ట్రంప్కి ఇవన్నీ తెలుసు, అమెరికా పాలసీ మేకర్స్కి తెలుసు. కానీ అమెరికా పాలసీ మేకర్ చెప్పినా, వాళ్ళ వ్యూహకర్తలు చెప్పినా డొనాల్డ్ ట్రంప్ వినడు. అది ఎక్కడ మనకి ప్రూవ్ అయిందంటే ఇరాన్ యుద్ధం చెయ్యొద్దు అన్న ఆయన చేసింది బట్టి అర్థమవుతుంది. అంటే తన పదవిని రక్షించుకోవడానికి అమెరికాని ఎంతవరకైనా దిగజార్చి ఈ యొక్క సీక్రెట్ డీల్, తైవాన్ విషయంలో ఒక సీక్రెట్ డీలు ఇటు ట్రంప్ ఈ జీ జిన్పింగ్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఇది 1972లో అప్పుడు ఉన్న యుఎస్ ప్రెసిడెంట్, అప్పుడు చైనా ప్రెసిడెంట్ మావో జెడాంగ్తో చేసుకున్న ఒక పెద్ద సీక్రెట్ డీల్ వల్లే రష్యా కొలాప్స్ అయిపోయింది. ఆ సీక్రెట్ డీల్ ముందు బయటకు రాలేదు, ఆ తర్వాత బయటకు వచ్చింది. అప్పటికే యుఎస్ఎస్ఆర్ అంతా నాశనం అయిపోయి మొత్తం పతనం అయిపోయింది అనమాట. యుఎస్ఎస్ఆర్ 15 దేశాలుగా విడిపోయింది. ఇప్పుడు తైవాన్ కూడా చైనా చేతిలో పెట్టేశాడు డొనాల్డ్ ట్రంప్. చాలా డేంజరస్ జరగబోతుంది. ప్రపంచ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. ఇది డైరెక్ట్ గా ఇట్ విల్ హ్యావ్ బేరింగ్ ఆన్ ది ఇండియా. మరి ఇండియా, జపాను, దక్షిణ కొరియా ఈ దేశాలు, అమెరికా కాని దేశాలు రంగంలో దిగపోతే ఎంటైర్ దక్షిణ సముద్రం అంతా, దక్షిణ పసిఫిక్ సముద్రం అంతా ఇటు చైనా చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇక చైనాను అరికట్టే వాళ్ళే ఉండరు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పిచ్చిగా ఒక దౌత్యం, అంటే అన్వారెంటెడ్ డిప్లొమసీ అని చెప్పొచ్చు. అసలు దౌత్య నీతికి కూడా పూర్తిగా విరుద్ధం. ఒక ట్రంప్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నమ్ముకుని రక్షణ ఇస్తుందని నమ్ముకున్న తైవాన్ని సాక్రిఫైస్ చేయడం అంటే ఇంకా యుఎస్కి జపాన్, సౌత్ కొరియాలు కూడా నమ్మకంగా ఉండవు. తన దారి తాను చూసుకుంటాయి. అంటే యుఎస్ పతనం, చైనా రైజ్, తైవాన్ యొక్క త్యాగం చేయడం అనేది ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు.